హాయ్ అండి. ఇవాళైతే నేను ఫస్ట్ టైమ్ ట్రై చేశానండి. మా బాబు వచ్చాడు. సరే హాస్టల్‌కి పట్టుకెళ్తాడు అనేసి ట్రై చేస్తున్నాను. ఇదేంటంటే రాగి పిండి చూపించా కదా! ఆ రాగి పిండి అంతా ఇంకా ఇదిగోండి ఇంత పెద్ద బౌల్డ్ ఉండిపోయింది. దాన్నైతే తీసుకున్నాను. ఒక గిన్నెదయింది. నెక్స్ట్ పావు కప్పు అంటే ఈ ఒకటి తీసుకున్నాను కదా! ఒకటి రాగి పిండి అయితే పావు కప్పు మాటా తీసుకున్నాను. అంటే గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లో అయితే కొంచెం జల్లించేసుకోండి. ఏమన్నా ఇగా ఉన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది. అలాగే బొంబాయి రవ్వ తీసుకున్నాను. బొంబాయి రవ్వ అయితే జస్ట్ 1 టీ స్పూన్ తీసుకోండి. నేను ఎంత నానబెట్టా కానీ ఫైనల్గా అయితే 1 టీ స్పూన్ మాత్రమే చూపించా. ఆ స్పూన్ పరిమాణం కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. ఇదైతే పక్కకు పెట్టేసుకోండి. ఒక మినిమం ఒక 10 మినిట్స్ అలా వాటర్లో నానితే బెటర్ అని నానబెట్టాను. అట్లాగే కొంచెం సాల్ట్, మనం స్వీట్ ఐటమ్ ఏది చేసినా సాల్ట్ వేసుకోండి. ఇదిగోండి ఈ స్పూన్తో స్పూన్లో అయితే వేసుకోండి బొంబాయి రవ్వ. నేనైతే 2 స్పూన్లు నెయ్యి తీసుకున్నాను. ఈలోపు నెయ్యి కరగబెడుతున్నాను. ఎందుకంటే నాకు వేడివేడి నెయ్యి కానీ నూనె కానీ వేయడం అలవాటు. ఇదిగోండి బొంబాయి రవ్వ నానిపోయింది కదా! ఇదైతే 1 స్పూనే వేసుకున్నాను. మీరు కూడా 1 స్పూనే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే బాగోదు. సో అది ఈలోపు అయితే నెయ్యి కాచుకున్నాను కదా అది డౌట్ పడతా ఏం చేశానంటే 1 స్పూన్ వరకే నెయ్యి వేశాను. కానీ 2 స్పూన్లు ఏదైతే ఈ టీ స్పూన్ తీసుకున్నానో ఆ స్పూన్ అంత వరకు అయితే నెయ్యి వేసేసుకోండి. బాగుంటుంది అసలు చాలా. 1 స్పూన్ వేస్తేనే అంత బాగుందంటే ఇంకా 2 స్పూన్స్ కూడా కాసి వేసినట్లయితే ఇంకా చాలా బాగుండేయండి. అసలు నిజంగా నేను ఫెయిల్యూరే, ఈ ఎవరో ఒకరికి షేర్ చేయాల్సిందే అనుకుని స్టార్ట్ చేశాననమాట. నిద్ర పట్టలేదు. మా బాబు ఎప్పుడు వెళ్ళిపోతానంటున్నాడో తెలియట్లా. కాలేజీలోనంట ఫుల్ స్ట్రిక్ట్గా ఉందంట. అందుకని ఎప్పుడు వెళ్ళిపోతాడో ఏంటో అనేసి నేనైతే నాకు మెలకువ వచ్చేసి ఎర్లీ అవర్స్లో అయితే చేసేసుకుంటున్నాను ఒక్కదాన్నే. ఈ గవ్వలు చేయడం అంటే వాళ్ళకి చిరాకు. నేనేమో చిన్న చిన్నవి చేయాలిరా అంటాను. వాళ్ళేమో పెద్ద పెద్దవి చేస్తూ ఉంటారు. అందుకని వాళ్ళు నాకు హెల్ప్ రారు ఈ విషయంలో. కానీ చిన్న చిన్నగా ఇంకా నేను చాలా పెద్దగా చేశానండి. చేసుకోగలిగితే చిన్న చిన్నగా చేసుకోండి. చాలా టేస్ట్ వస్తుంది. అసలు భలే టేస్టీగా ఉంటుందిలే. ఇలా గవ్వల చెక్క మీద అయితే చేసుకోండి. ఇగోండి ఇంతంత అయితే చేస్తూ ఉంటారు వాళ్ళు. నేనైతే వాటిని ఇంకో 3 చేస్తాను లెక్క అయితే. చాలా చిన్న చిన్నగా చేసుకోండి. అసలు భలే ఉంటాయి ఇవి. నేను ఒకసారి చేశాను మా పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు. దాంతో ఆ దెబ్బతోటి నీకు నమస్కారం తల్లి, నీకు గవ్వలు వద్దు నువ్వు వద్దని ఇంక అప్పటి నుంచి గవ్వలంటే రారండి. కానీ చాలా అంటే చాలా బాగా కుదిరినాయి. అది గోధుమ పిండి కదా, మనకి మంచి చెడు అన్నీ బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, దాంతో అయితే చాలా బాగా వచ్చినాయి. ఇదిగోండి పిండి అయితే చక్కగా మెదుపుకోండి. ఒక 15 మినిట్స్ 20 మినిట్స్ అలా నానబెట్టి ఉంచానండి మూతేసి. తర్వాత అయితే చిన్న చిన్న ఉండలుగా అయితే చేశాను. ఇప్పుడు చూపించే ఉండలు కూడా పెద్దయే, ఎందుకంటే మనకి బయట దొరికే అంత పెద్ద సైజు అయితే వచ్చేసింది. నేను అసలు ఫస్ట్ టైం చేసినప్పుడు అయితే చిన్న సైజు లాంగ్ బీన్స్ ఉంటాయి చూసారా, అంతంత చేశాను. అబ్బా అసలు భలే కుదిరినాయండి. మళ్ళీ ఎప్పుడన్నా అవకాశం ఉంటే జస్ట్ ఒక చిన్న కప్పుడైన గోధుమ పిండితోటైతే మీకు చేసి చూపిస్తాను. నాకు ఇది చెక్క అయితే మమ్మీ ఇచ్చారు. ఇది భలే ఉంటుంది అసలు. ఇదిగో ఇలా పెట్టి చూపిస్తున్నా చూడండి క్లియర్గా. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తే ట్రై చేయండి. మనకి తేలిగ్గా నిదానంగా అయిపోతాయి. రోజు ఒక చిన్న గ్లాసుడు చేసుకున్నా చాలు. అదిగో అలాగైతే రావాలి. దానికి వేసి ఒక లెవెల్లో అంటే మొత్తం గవ్వంతా ఒకటే విడ్త్ రావాలి, అలాగ చేసుకోవాలి. ఇదిగో అట్లా. నేను వీడియో చూపించడం కదా, అందుకని అలాగా చూపిస్తున్నా. మామూలుగా అయితే స్పీడ్గా ఈ పాటికి చాలా వరకు అయితే చేసేయచ్చు. స్పీడ్గా అలాగా రుద్దుకుంటూ వెళ్ళిపోవడమే. చేతిలో ఉండలు పెట్టేసుకుని చేసేయచ్చు. నేను వీడియో చూపించాలి అని చేయడం వల్ల మధ్య మధ్యలో అది తెగిపోయినట్లు అలా అవుతుంది కదా, అలా అయితే అవ్వదు. నేను అతి చూపించేసరికి అది కొంచెం మధ్య మధ్యలో అది అలా కట్ అయినట్టు అట్లా వస్తుంది. అయినా దాన్ని మనం మేనేజ్ చేసుకోవచ్చు. ఈ చెక్క లేకపోతే చాలామంది ఏంటంటే కొత్త దువ్విని మీద చేస్తారు. అలాగే మనకి ఉంటాయి కదా స్ట్రైనర్స్, వాటి మీద చేసుకుంటారు అట్లా. ఇదిగోండి సైజ్ అయితే నేను తగ్గించాను. చాలా పెద్ద సైజు అయిపోతే బాగోవండి. ఇలా వచ్చినాయి చూసారా ఎంత బాగా వచ్చినాయో. పడుతుంది ఇది టైం అయితే 2-3 గంటలు ఈజీగా పడుతుంది. ఇదిగోండి ఈ సైజు అయితే ముందు చేశాను అనమాట చేతిలో అయితే. ఇది ఇప్పుడు మొత్తం అన్నీ ఒకటే సైజు వస్తాయి. నాకేమో చాదస్తం ఎక్కువ, అన్నీ ఒకేలా రావాలి అనేసి ఉంటుంది. మ్యాక్సిమం ఒకేలాగా వచ్చేలాగా కూడా చేసుకుంటా.
ఇదైతే మూత పెట్టుకుందాం. ఇప్పుడైతే ఇదిగోండి 2 ప్లేట్లు వచ్చినాయి. నూనె అయితే ఎక్కువే పెట్టుకున్నానండి, ఎందుకంటే ఎక్కువసేపు వంటగదిలో ఉండొద్దని కదా డాక్టర్ చెప్పారు. పాపం చాలామంది ఏంటంటే దీనికి ఏమైపోయింది, ఏదో పెద్దదే వచ్చేసింది అనేసి అనుకుంటున్నారంట. నాకైతే సోరియాసిస్ కాదు, అలాగే ఇంకా ఏ రకమైన ఇతర రోగాలు లేవండి. జస్ట్ సన్ అలర్జీ. అంటే నాకు 20 సంవత్సరాల నుంచి కూడా డాక్టర్ ఎండకెళ్ళొద్దు అనే చెప్పారు. నేను అసలు దాన్ని పట్టించుకోలేదు. ఎప్పుడు నా స్కిన్ గురించి వెళ్ళినా మా డాక్టర్ గారు ఎండకెళ్ళకమ్మా అనే చెప్పుకొచ్చారు. నేను అప్పట్లో ఎంత గ్లౌజెస్ ఇవి ఎంత లేవు, పైనుంచి కిందకి ముసుగేసుకుంటే ఇక్కడ ఏదో తప్పు చేసినట్లు అనమాట మా ఏరియాలో. ఆ ఉద్దేశంతో అయితే నేను ఎప్పుడు కేర్ తీసుకోవాలా. బట్ అది ఏమైందంటే సివియర్ అయిపోయింది. మన స్కిన్లో ఉన్న కణాలే ఒకదానికొకటి రియాక్షన్ ఇచ్చి దానివల్ల అలాగా వైట్ స్పాట్స్లో వచ్చింది. అది బొల్లి మచ్చలు అంటారు కదా, అది కూడా కాదు. అయినా మా హస్బెండ్కి లేని ప్రాబ్లం మిగతా జనాలకి ఎందుకో, మా పిల్లలకి మా ఇంట్లో వాళ్ళకి లేని ప్రాబ్లం అంతా బయట జనాలకే వచ్చేసింది. ఏదో అయిపోయింది. నాకేం అవ్వలేదు, హెల్తీగా ఉన్నా. హెల్తీగా లేకపోతే ఎన్ని పనులు చేసుకోలేను కదా. అదేమైందంటే ఒకేసారి 4 రకాలైన వైద్యం చేసేసరికి మొత్తం అంతా ఆకలి మీద చూపించేసి ఆకలి అనేది లేకుండా పోయింది. దాంతో చచ్చేదానిలా తయారయ్యానమాట. అంతేగాని నాకేమీ ప్రాబ్లమ్స్ లేవు. మెడికల్ టెస్ట్లన్నీ చేయించుకున్నాను, A to Z చేశారు. అన్నీ బాగున్నాయి, చక్కగా మంచిగా వచ్చినాయి. ఎవరు ఏమీ ఫీల్ అవ్వడం లేదు. రాగిపిండి అంటే ఎలా వస్తాయో ఏంటో అనుకున్నానండి, బాగానే వచ్చింది. కలర్ అయితే కొంచెం బ్రౌన్ బ్లాక్ అలా మిక్సింగ్ ఎలా ఉంటుందో అలా అయితే వచ్చింది. ఆయిల్ ఎందుకంటే ఎక్కువసేపు కిచెన్లో ఉండకూడదు కాబట్టి, వేడి అది కూడా వేడే కదా, అందుకని చెప్పేసి ఆయిల్ అయితే ఎక్కువ తీసేసుకున్నాను. సాధ్యమయ్యి కొంచెం వీలు ఉన్నవాళ్ళు ఏంటంటే తక్కువ ఆయిల్ తీసి ఒక్క వాయి పెట్టేది 2 వాయిలుగా అయితే పెట్టుకుని వేయించుకోండి. ఇదిగోండి బెల్లం అయితే ఈ క్వాంటిటీలో తీసుకున్నా, కానీ 30 తీసుకోండి, 1/4 1/3 అలా తీసుకోండి. ఎందుకంటే ఎక్కువే అయిపోయింది బెల్లం కూడా. ఇది డీమార్ట్లో బెల్లం, బయట బెల్లం అయితే సరిపోయేది. డీమార్ట్లో బెల్లం అయ్యేసరికి కొంచెం షుగర్ కంటెంట్ కూడా ఉన్నట్లుంది. అందుకని అయితే నాకు అనిపించింది. మీరు టేస్ట్ తినేవాళ్ళు అయితే వేసుకోవచ్చు, ఏమవ్వదు. కాకపోతే నేను తగ్గించే వేసాను, మా హబ్బీ కూడా తిన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది అన్న ఉద్దేశంతో. చక్కగా అయితే కరిగిచ్చేసుకుని ఒకసారి వడపోసుకోండి. ఏమన్నా తరకలున్నా నలకలున్నా అలాంటివన్నీ వచ్చేస్తాయి. గడ్డి కూడా ఉంటుంది దీంట్లో, అలాంటివన్నీ వచ్చేస్తాయి. అందుకని చక్కగా చేసుకోండి. పాకం అయితే కొంచెం ముదురు పాకము కాదు, తేగ పాకము కాదు, అలా అయితే రానిచ్చాను. అప్పుడప్పుడు అయితే ఇలా ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద మనం పాకం వచ్చిందా లేదా అనేది అయితే చూసుకోవచ్చు. ఇంకా వేడి మీద అయితే పోసేసుకుంటున్నాను ఈ గవ్వలు అనేది. గవ్వలు కొంచెం ఆరాక వేసుకున్నాం అనుకో మెత్తబడకుండా ఉంటాయి. అది గవ్వలు కూడా వేడిగా ఉండి బెల్లం వేడి మీద వేసేసాం అనుకో, దాంట్లో కలిపేసుకున్నాం అనుకో, గవ్వలు మెత్తబడిపోయి అంత టేస్టీగా ఉండవు. అందుకని గవ్వలకి పాకానికి మధ్యలో ఒక మినిమం ఆరిపోయినవి గవ్వలు వేయించినవి అన్న టైం వరకు అయితే ఉంచుకోండి. చక్కగా దీన్ని అయితే బాగా పట్టించండి. నాకైతే పెద్దది స్టీల్ పళ్ళాలు అన్ని పైన పెట్టేసా, ఉన్న ఇద్దరికి ఎందుకు అని చెప్పేసి. అందుకని కొంచెం ఇరుకయింది. పెద్ద పళ్ళల్లో అయితే వేసుకుని చక్కగా ఫ్రీగా అయితే తిప్పుకోండి. భలే వచ్చినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయండి. తింటుంటే మాత్రం కరకరలాడుతా. మనం బియ్యం పిండి బొంబాయి రవ్వ వేసుకున్నాం కదా, ఉప్మా రవ్వ, అది తగులుతూ వేసుకున్న నెయ్యి తక్కువైంది, అది ఒక్కటే మైనస్. బట్ ఇదేంటంటే నేను మీకు వీడియోలో చూపించలేదు, నేను పాకంలో కూడా ఇంకొంచెం అంత నెయ్యి అనేది వేసుకున్నా. ఇదైతే కొంతసేపు రెస్ట్ మోడ్లో వదిలేసిన తర్వాత అయితే మధ్యలో ఒక 5 minutes or 10 minutes తర్వాత అయితే ఒకసారి కదుపుకోండి. అట్లా కదుపుకుంటే మనకేంటంటే ఫ్రీగా ఆరిపోతాయి. చూసారా, బెల్లం పాకం కూడా చక్కగా సరిపోయింది. అనుకో ఆరిపోయాకైతే చక్కగా ఇలాగ వచ్చినాయండి. నేను అనుకోవడం పంచదార బెల్లమేమో అనుకుంటున్నాను. చక్కగా డబ్బాలో అయితే స్టోర్ చేసుకోండి. మనం ఇంట్లో సొంతంగా అన్ని మంచి రిఫైండ్ ఆయిల్, నెయ్యి అలాగా క్వాలిటీగా వేసాం కదా ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో ఇది ఇంచుమించు 20 days ఈజీగా ఉంటాయండి. బాగుంటే మీ కమెంట్స్ రూపంలో మీ సలహాలు సజెషన్స్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్ బాగుంది, కంటెంట్ ఉంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.